ఒక స్టార్ హీరో, అది కూడా అప్పటికే మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న హీరో. అతను ఒక్కసారిగా తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఫైట్స్ లేవు, భారీ యాక్షన్ లేదు, హీరోయిజం ఎలివేషన్స్ లేవు. బదులుగా చేతిలో డిటెక్టివ్ బ్యాగ్ పట్టుకుని పాండ్, జేమ్స్ పాండ్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తే ఎలా ఉంటుంది? అదే 1986లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాహసం. ఆ సినిమా పేరు చంటబ్బాయి. కామెడీని ప్రధానంగా నమ్ముకుని చిరంజీవి చేసిన ఈ ప్రయోగం అప్పట్లో థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కాలం గడిచే కొద్దీ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు 40 ఏళ్లు. 1986 ఆగస్టు 22ను విడుదలైన చంటబ్బాయి 2026 ఆగస్టు 22తో 4 దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా చిరంజీవి పుట్టినరోజున విడుదలైన ఆయన కెరీర్ లోని ఏకైక సినిమా కూడా ఇదే. అంతేకాదు హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఏకైక సినిమా కూడా చంటబ్బాయినే. అందుకే ఈ 40 ఏళ్ల సందర్భంగా చిరంజీవి కెరీర్ లో చంటబ్బాయికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో చిరంజీవి ఎలాంటి సినిమా చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా బుల్లితెరపై ఎందుకు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి అనే పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేవి ఏంటి? మాస్, డాన్స్, ఫైట్స్, స్టైల్, ఎనర్జీ. ఖైదీ తర్వాత చిరంజీవి స్టార్డమ్ ఏ స్థాయికి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ తన డాన్స్ తో, ఫైట్స్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సమయం అది. అలాంటి టైంలో ఒక హీరో తన ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి కామెడీ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ చిరంజీవి అక్కడే తన ప్రత్యేకత చూపించారు. తాను కేవలం మాస్ హీరోనే కాదు, కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవాలనుకున్నారు. ఆ ప్రయాణంలోనే స్వయం కృషి, రుద్రవేణ, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల కంటే ముందే అదే ప్రయోగాత్మక దారిలో కానీ పూర్తిగా హాస్యాన్ని నమ్ముకున్న సినిమా చంటబ్బాయి. చంటబ్బాయికి మరో ప్రత్యేకత ఏంటంటే తెలుగు సినిమాకు స్వచ్ఛమైన హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వం వహించడం. జంధ్యాల సినిమాల్లో కామెడీ అంటే కేవలం హీరో, కమెడియన్ మధ్య జరిగే సన్నివేశాలు కాదు, పాత్రల స్వభావం నుంచే కామెడీ పుడుతుంది. డైలాగ్ లో కామెడీ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లో కామెడీ ఉంటుంది, సిచ్యువేషన్ లో కామెడీ ఉంటుంది. చంటబ్బాయిలో కూడా అదే కనిపిస్తుంది. ఇక జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి. ఈ కాంబినేషన్ ఒక్కటే సినిమాపై ఆసక్తి పెంచుతుంది. అందులోనూ చిరంజీవి పోషించిన పాత్ర పేరు పాండురంగారావు, షార్ట్ గా పాండు. అతని స్టైల్ మాత్రం పాండ్, జేమ్స్ పాండ్. కానీ అసలు విషయం ఏమిటంటే ఇతను పెద్ద హీరోలా కనిపించే డిటెక్టివ్ కాదు, అయోమయంగా ఉండే చిన్న కారు ప్రైవేటు డిటెక్టివ్. అక్కడి నుంచే సినిమా కామెడీ మొదలవుతుంది. కథ విషయానికి వస్తే పాండురంగారావు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ గా పెద్దగా పేరు రాలేదు, కానీ తెలివితేటలు మాత్రం ఉన్నాయి. అతని జీవితంలోకి జ్వాల అనే అమ్మాయి వస్తుంది. సుహాసిని పోషించిన జ్వాల పాండును బాగా అభిమానిస్తుంది. ఒక సందర్భంలో ఆమె చేయని నేరంలో ఇరుక్కుంటుంది. అక్కడ పాండు తన తెలివితేటలతో కేసును పరిష్కరించి జ్వాలను కాపాడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అయితే పాండుకు మరో ఆసక్తికరమైన కేసు ఎదురవుతుంది. డాక్టర్ నిశ్చల తండ్రి గంగాధరం. అతనికి తన మొదటి భార్య ద్వారా ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు చంటబ్బాయి. కానీ అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతన్ని వెతికి పట్టుకునే బాధ్యత పాండుపై పడుతుంది. ఇక అక్కడి నుంచి అసలు గందరగోళం మొదలవుతుంది. ఒక్కొక్కరు నేనే చంటబ్బాయిని అంటూ రావడం, వాళ్లతో పాటు వాళ్ల భార్యల గోల, వాళ్లలో ఒకరి భార్య కవితల రొధ, ఇవన్నీ కలిపి జంధ్యాల మార్క్ కామెడీ పండుతుంది. కానీ చివరకు అసలు ట్విస్ట్ ఏంటంటే పాండు వెతుకుతున్న చంటబ్బాయి మరెవరో కాదు, పాండే అసలు చంటబ్బాయి. అక్కడి నుంచి సినిమా ఒక్కసారిగా హాస్యం నుంచి భావోద్వేగం వైపు మలుపు తిరుగుతుంది. చంటబ్బాయిలో అసలు హైలైట్ ఏంటంటే చిరంజీవి కామెడీ టైమింగ్. మాస్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఒక చిన్న డిటెక్టివ్ గా కాస్త కంగారు పడుతూ, కాస్త తడబడుతూ, అమాయకంగా కనిపిస్తూ చేసిన కామెడీ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. హీరో అంటే ఫైట్ చేయాలి, విలన్ ను కొట్టాలి, 5గురిని గాల్లోకి ఎగరేయాలి,
చెయ్యాలి అనే ఫార్ములా మధ్య ఒక స్టార్ హీరో తన బాడీ లాంగ్వేజ్ తోనే నవ్వించడం చాలా పెద్ద ప్రయోగం. పాండు పాత్రలో చిరంజీవి అదే చేశారు. ముఖ్యంగా అతని అసిస్టెంట్ గణపతితో కలిసి చేసే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం, ఈ రోజు ప్రముఖ నిర్మాతగా చిరంజీవి బావగా మనకు తెలిసిన అల్లు అరవింద్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపించారు. చిరంజీవి సుహాసిని మధ్య ప్రేమ సన్నివేశాలు మొదలయ్యే సమయంలో అల్లు అరవింద్ బాడీ గార్డ్ గా వస్తారు. అక్కడ డ్యూటీ విషయంలో ఆయన చేసే కామెడీ సీన్లు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. చిరంజీవి ఒరే ఇప్పుడు వద్దురా, మూడ్ లేదురా అంటూ ప్రాధేయపడుతుంటే అల్లు అరవింద్ మాత్రం కుదరదు బాస్, డ్యూటీ అంటే డ్యూటీనే అనే తరహాలో తన పని తాను చేసుకుంటూ పోతారు. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలే చంటబ్బాయి కామెడీకి బలం. చంటబ్బాయిలో కేవలం చిరంజీవి కామెడీ మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రతి పాత్ర కూడా కామెడీకి ఉపయోగపడుతుంది. సుత్తివేలు చేసి ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం, గ్లాసును త్రో చేయడం, ఫోన్ కీప్ చేయి లాంటి భాషా ప్రయోగాలు అప్పటి ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఇక కవయిత్రిగా శ్రీలక్ష్మి చేసే సన్నివేశాలు మరో హైలైట్. తాను కవిని కాదన్న వాడిని కాలితో తంతానని ఆమె చెప్పడం, అరటిపండు లంబా బంగాళా బావు లాంటి వంటకాలను కూడా పత్రికలో ప్రచురించాలని పట్టుబట్టడం, దానికి సంపాదకుడు పడే బాధ, ఇవన్నీ జంధ్యాల మార్క్ కామెడీకి మంచి ఉదాహరణలు. చంటబ్బాయికి చక్రవర్తి సంగీతం అందించారు. పాటలను వేటూరి సుందరరామూర్తి రాశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ తదితరులు గానం చేశారు. అయితే ఈ సినిమాలో పాటలు కూడా కథలోని కామెడీ, చిరంజీవి పాత్రను దృష్టిలో పెట్టుకునే సాగుతాయి. ముఖ్యంగా అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను పాట ఇప్పటికీ చంటబ్బాయి గురించి మాట్లాడితే గుర్తొచ్చే పాటల్లో ఒకటి. చార్లీ చాప్లిన్ గెటప్ లో చిరంజీవి కనిపించడం, అప్పటి తన సినిమాలనే సరదాగా ప్రస్తావించడం, ఖైదీ, మగమహారాజు లాంటి చిత్రాలను కవ్వింపుగా ప్రస్తావించడం, ఒక స్టార్ హీరో తన ఇమేజ్ ను తానే సరదాగా తీసుకోవడం అప్పట్లో చాలా ప్రత్యేకమైన విషయం. ఇక హరిలో రంగహరి పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి కనిపించే గెటప్స్ కూడా ప్రేక్షకులను నవ్వించాయి. అయితే చంటబ్బాయి కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు. సినిమా చివర్లో పాండు అసలు చంటబ్బాయి అని తెలిసిన తర్వాత తన చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. తాను పేదరికంలో ఎలా పెరిగాడు, తన తండ్రి ఎవరో తెలియక ఎలా బతికాడు, తనలాంటి పేదవాడు కోటీశ్వరుడి కొడుకు ఎలా అవుతాడని అనుకున్నాడు. ఇలాంటి విషయాలను జ్వాల, నిచ్చెలకు చెప్పే సమయంలో ఇప్పటి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అదే చిరంజీవి ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతారు. ఇదే చంటబ్బాయిలో చిరంజీవి నటనకు మరో కోణం. కామెడీ చేయగల హీరో కాదు, కామెడీ నుంచి ఎమోషన్ కు చాలా సహజంగా షిఫ్ట్ అవ్వగల నటుడు కూడా చిరంజీవే అని ఈ సినిమా చూపించింది. చంటబ్బాయికి మరో ఆసక్తికరమైన జ్ఞాపకం ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవికి బ్రహ్మానందం పరిచయం అయ్యారని, ఆ పరిచయం తర్వాత చిరంజీవి ప్రోత్సాహంతో బ్రహ్మానందం మద్రాసుకు వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని ఇద్దరూ ఒకే వేదికపై గుర్తు చేసుకున్నారు. తర్వాతి కాలంలో చిరంజీవి బ్రహ్మానందం కాంబినేషన్ తెలుగు సినిమాలో కామెడీకి ఒక ప్రత్యేక అధ్యాయంగా మారింది. అందుకే చంటబ్బాయిని గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఆసక్తికరమైన జ్ఞాపకం కూడా తప్పక గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇంత మంచి కామెడీ, చిరంజీవి లాంటి స్టార్ హీరో, జంధ్యాల లాంటి దర్శకుడు, మరి సినిమా అప్పట్లో ఎందుకు పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది? దానికి ప్రధాన కారణం అప్పటి ప్రేక్షకుల అంచనాలు కావచ్చు. ఆ సమయంలో చిరంజీవి అంటే మాస్. ఆయన నుంచి ప్రేక్షకులు యాక్షన్ కోరుకున్నారు, డాన్స్ కోరుకున్నారు, హీరోయిజం కోరుకున్నారు. అలాంటి సమయంలో చిరంజీవి పూర్తిగా కామెడీని నమ్ముకుని వచ్చిన సినిమా కావడంతో అది అందరి అంచనాలకు తగ్గట్టుగా కనెక్ట్ కాలేకపోయింది. కానీ ఇక్కడే చంటబ్బాయి కథలో మరో ట్విస్ట్ ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడని ఈ సినిమా తర్వాత బుల్లితెరపై వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. టీవీలో పదే ప్రసారం అయిన పాండు చేసే కామెడీకి, జంధ్యాల డైలాగ్స్ కు, సుత్తివేలు సన్నివేశాలకు, చిరంజీవి గెటప్స్ కు ప్రేక్షకులు మళ్లీ నవ్వుకున్నారు. అంటే సినిమా విడుదలైనప్పుడు కాలం అర్థం చేసుకోలేకపోయింది, కానీ కాలం గడిచే కొద్దీ చంటబ్బాయి విలువ పెరిగింది. చంటబ్బాయిని చిరంజీవి కెరీర్ లో ఒక కమర్షియల్ హిట్ గా గుర్తు పెట్టుకోకపోవచ్చు, కానీ ఒక నటుడిగా చిరంజీవి ఎంత వెరైటీ చేయగలరో చెప్పే సినిమాగా మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో
టైంలో తన ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఒక ప్రయోగాత్మక కామెడీ సినిమా చేయడానికి సిద్ధపడటం అదే చిరంజీవి ప్రత్యేకత. తర్వాత స్వయం కృషిలో చెప్పులు కుట్టే వ్యక్తిగా, రుద్రవేణలో సామాజిక బాధ్యత ఉన్న యువకుడిగా, ఆపద్బాంధవుడిలో మరో విభిన్నమైన పాత్రలో ఇలా తనను తాను నటుడిగా నిరూపించుకున్న చిరంజీవి ప్రయాణంలో చంటబ్బాయి కూడా ఒక ముఖ్యమైన మైలురాయి. మరి మీకు చంటబ్బాయిలో అత్యంత ఇష్టమైన కామెడీ సీన్ ఏది? పాండు జేమ్స్ పాండ్ అల్లరా, అల్లు అరవింద్ బాడీ గార్డ్ సీన్లా, సొత్తివేలు ఇంగ్లీష్ కామెడీనా, శ్రీలక్ష్మి కవితల కామెడీనా, లేక అట్లాంటి ఇట్లాంటి పాటలో చిరంజీవి గెటప్సా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా జ్ఞాపకాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.